హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మొన్న జూన్‌లో జరిగినటువంటి డీఎస్సీ పేపర్స్‌లో ఉన్న అన్ని డీఎస్సీ పేపర్స్‌లోని సైన్స్ బిట్స్‌ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. 10 పేపర్స్ నుంచి మనకి ఒక్కో పేపర్‌కి 16 బిట్స్ చొప్పున మనం ప్రతిదీ కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే గ్రీన్ హౌస్ వాయువులను గుర్తించండి. గ్రీన్ హౌస్ వాయువులను గుర్తించండి. మీథేన్, నీటి ఆవిరి, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. సో ఇక్కడ మనకి సల్ఫర్ డయాక్సైడ్ అనేది మనకి గ్రీన్ హౌస్ వాయువు కాదు కాబట్టి 4 అనేది ఇందులో ఉండదు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 1, 2, 3 అనేది ఉంటాయి. మీథేను, నీటి ఆవిరి, నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ బిట్ అవాయు శ్వాసక్రియ వీటిలో జరగవచ్చు. అవాయు శ్వాసక్రియ వీటిలో జరగవచ్చు. ఈస్టులు, కండరాలు, బ్యాక్టీరియా ఈ మూడింట్లో కూడా మనకి అవాయు శ్వాసక్రియ అనేది కనిపిస్తుంది. ఈస్టు, కండరాలు, బ్యాక్టీరియా. ఈ అమీబా అనేటటువంటిది కాదనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పిండి పదార్థాలు మరియు ప్రోటీన్ల జీర్ణక్రియ వరుసగా ఈ భాగాలలో ప్రారంభమవుతుంది. పిండి పదార్థాలు మరియు ప్రోటీన్ల జీర్ణక్రియ వరుసగా ఈ భాగాలలో ప్రారంభమవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నోరు మరియు జీర్ణాశయం. నెక్స్ట్ వన్ సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. దారువు మరియు పోషక కణజాలాలు కలిసి ప్రసరణ కణజాలాన్ని ఏర్పరుస్తాయి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ హృదయ స్పందన మరియు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు కరోనరీ ధమని మరియు కంటిపాప వ్యాకోచం కావడానికి కారణమయ్యే హార్మోన్ ఏంటి? హృదయ స్పందన, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు, కరోనరీ ధమని మరియు కంటిపాప వ్యాకోచానికి కారణమయ్యేటటువంటి హార్మోన్ ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అడ్రినలిన్ హార్మోన్. అడ్రినలిన్. నెక్స్ట్ వన్ బ్యాక్టీరియా వల్ల కలిగేటటువంటి వ్యాధిని గుర్తించండి. టైఫాయిడ్. చీమలలో ఉండేటటువంటి ఆమ్లం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఫార్మిక్ ఆమ్లం. క్రింది వానిలో ఎడారి మొక్క అనుకూలనం కానిది. వేర్లు అనేవి నేల పైభాగంలో ఉండి బాష్పోత్సేకం జరుపును అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఎడారి మొక్కలలో బాష్పోత్సేక ప్రక్రియ జరిపేది కాండం కాబట్టి. ఎందుకంటే వాటికి ఆకులు అనేవి ఉండవు. బాష్పోత్సేక ప్రక్రియ జరపడానికి ఆకులు అనేవి ఉండవు కాబట్టి కాండం అనేది జరుపుతుందన్నమాట. నెక్స్ట్ వన్ త్వచ జీవోత్పత్తిలో పాల్గొనేటటువంటి కణాంగం ఏంటి? త్వచ జీవోత్పత్తిలో పాల్గొనే కణాంగం అంతర్జీవ ద్రవ్యజాలం. 1 నానో సెకను అనేది దీనికి సమానం. 1 నానో సెకండ్ అనేది దీనికి సమానం. 10⁻⁹ సెకండ్స్. 10⁻⁹ సెకండ్స్. బంగాళదుంప గుండా విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు ధన ధ్రువం వద్ద నీలి ఆకుపచ్చ మచ్చ ఏర్పడడానికి గల కారణం? విద్యుత్ యొక్క రసాయన ఫలితానికి చెందుతుంది అది. విద్యుత్ యొక్క రసాయన ఫలితం. మీరు మీ చేతిని ఒక వెలుగుతున్న కొవ్వొత్తికి ప్రక్క భాగంలో ఉంచిన కొవ్వొత్తి నుంచి చేతికి ఉష్ణ ప్రసారం దీనివల్ల జరుగుతుంది. ఉష్ణ వికిరణం వలన జరుగుతుంది. ఉష్ణ వికిరణానికి యానకం అవసరం లేదు. యానకం అవసరం లేదు. ఉష్ణ వహనానికి మరి ఘన పదార్థాల్లో జరుగుతుంది. ఉష్ణ సంవహనం ద్రవ వాయువుల్లో జరుగుతుంది. ఉష్ణ వికిరణానికి యానకం అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఎటువంటి యానకము లేదు కాబట్టి ఇక్కడ ఉష్ణ వికిరణం ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ వన్ కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం. కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం కోక్. ఈ రెండు గ్రహాల మధ్య అధిక సంఖ్యలో గ్రహ శకలాలు ఉన్నాయి. ఈ 2 గ్రహాల మధ్య అధిక సంఖ్యలో గ్రహ శకలాలు ఉన్నాయి. బృహస్పతి మరియు కుజుడు. నెక్స్ట్ వన్ ఆడవారి స్వర పౌనఃపున్యం మగవారి స్వర పౌనఃపున్యం కన్నా తక్కువ. కారణం ఏంటి? కారణం ఆడవారి స్వరతంత్రులు మగవారి స్వరతంత్రుల పొడవు కన్నా తక్కువ.
సో ఇక్కడ మనకి ప్రకటన ఇచ్చారు, కారణం ఇచ్చారు. సో రెండిట్లో ఏది కరెక్ట్ అయింది అని చూస్తే మనకి ఏ అనేది సరి అయినది కాదు. ఆడవారి స్వర పౌనఃపున్యం మగవారి స్వర పౌనఃపున్యం కన్నా తక్కువ అనేది కాదనమాట. ఎందుకంటే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఆర్ సరి అయిందే కానీ ఫస్ట్ది మాత్రం సరి అయినది కాదనమాట. ఆడవారి స్వరతంత్రుల పొడవు మగవారి స్వరతంత్రుల పొడవు కన్నా తక్కువ. పౌనఃపున్యం చూడండి, ఆ స్వర పౌనఃపున్యం అనేది మాత్రం ఆపోజిట్లో వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్, స్వరతంత్రుల పొడవుకి పౌనఃపున్యానికి విలోమానుపాతం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, గ్రూపుకి మూలక కుటుంబానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించాలి. ఇక్కడ ఏ గ్రూపు ఈ దేనికి చెందుతుంది అని ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 3A అనేటటువంటిది మనకి బోరాన్ కుటుంబానికి చెందుతుంది. నెక్స్ట్ 4A అనేటటువంటిది మనకి కార్బన్ కుటుంబానికి చెందుతుంది. 6A అనేటటువంటిది చాల్కోజన్ కుటుంబానికి చెందుతుంది. 7A అనేటటువంటిది హాలోజన్ కుటుంబానికి చెందుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పేపర్ చూద్దాం. నెక్స్ట్ 13 అయిపోయింది కదా. 17 మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి బిట్స్ చూసుకున్నట్లయితే, మానవుని రక్తపీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటి? మానవుని రక్తపీడనానికి కొలవడానికి ఉపయోగించే పరికరం ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సిగ్నోమానోమీటర్. స్త్రీలలో మోనోపాజ్ వయస్సు ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 45 to 50 years. నెక్స్ట్ వన్, పశుగ్రాసంలోని రఫేజస్లలో ఎక్కువగా ఉండేవి ఏంటి? అధిక పీచు పదార్థం. డెంగ్యూ వాహకాన్ని గుర్తించండి. ఆడ ఎనాఫిలిస్ దోమ. గూడు కింది భాగంలో ప్రవేశ ద్వారం ఏర్పరచుకునే విధంగా గూడు కట్టుకునే పక్షి ఏది? గిజిగాడు లేదా నేత పక్షి. గైడ్స్ ఆఫ్ యానిమల్స్ పుస్తక రచయిత. చూడండి, డైరెక్ట్ బిట్సే ఎక్కువగా ఉన్నాయి, ఏది కూడా వదిలేయకూడదు. గైడ్స్ ఆఫ్ యానిమల్స్ గ్రంథ రచయిత అరిస్టాటిల్. పర్యావరణ హిత ఉత్సవాన్ని జరుపుకున్నటకు మంచి మార్గం ఏంటి? ఇక్కడ ఆప్షన్ 3 అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఇవ్వబడిన ప్రకటనల ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ప్రకటన ఏలో ఏమిచ్చారు? సహజీవకాలు చనిపోయిన కుళ్ళిపోతున్న కర్బన పదార్థాలపై పెరుగుతాయని. బి ఏమిచ్చారు? పుట్టగొడుగులు సహజీవనానికి మంచి ఉదాహరణని. సో ఇక్కడ మనకి రెండూ కూడా సరికాదు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది అవుతుందన్నమాట. రెండు కూడా సరికాదు. నెక్స్ట్ వన్, మెడభాగంలో ఉండేటటువంటి అంతఃస్రావ గ్రంథి ఏంటి? మెడభాగంలో ఉండే అంతఃస్రావ గ్రంథి థైరాయిడ్. నెక్స్ట్ వన్, ప్రకటన ఏలో చూస్తే చంద్రుని కక్షలో దాని స్థానాల వలన చంద్రకళలు ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, చంద్రుడు దాని ఉపరితలం నుండి సూర్యకాంతి పరావర్తనం చెందడం వల్లనే కనిపిస్తాడు. సో ఇక్కడ మనకి రెండు కూడా సత్యాలే. ఏ బి రెండు కూడా సత్యాలే. ఆర్ అనేది ఏకి సరైన కారణం అనమాట. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరి అయిన దాన్ని గుర్తించండి. మైమ్ కళాకారులు సంజ్ఞాభాష, నృత్య కళాకారులు ముద్రలు. సో ఇక్కడ మనకి పై రెండు కూడా సరి అయినవే. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ధ్వని యొక్క పిచ్ అనేది దేనిపై ఆధారపడుతుంది? ధ్వని యొక్క పిచ్ అనేది పౌనఃపున్యం పైన. ఇప్పుడు మనకి స్త్రీలు పురుషులది ఇచ్చారు కదా, ఆ స్వరతంత్రుల యొక్క పౌనఃపున్యం గురించి, స్వరతంత్రుల యొక్క పొడవు గురించి. పొడవు ఎక్కువగా ఉంటే పౌనఃపున్యం తగ్గుతుంది, పొడవు తక్కువగా ఉంటే పౌనఃపున్యం పెరుగుతుందని. సో ఇది కూడా ధ్వని యొక్క పిచ్ అనేటటువంటిది పౌనఃపున్యం పైన ఆధారపడుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో స్వచ్ఛమైన ఇంధనం ఏంటి?
ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సంపీడ్య సహజ వాయువు. ఒక దండయస్కాంతాన్ని ఇనుప రజనలో ఉంచినప్పుడు ఆ ఇనుప రజను ఇక్కడికి ఆకర్షించబడతాయి. చూడండి, ఒక దండయస్కాంతాన్ని ఇనుప రజనలో ఉంచారనుకోండి, ఇలా దండయస్కాంతాన్ని ఇనుప రజనలో ఉంచితే మరి అయస్కాంతం యొక్క ఎక్కడికి మరి ఇదంతా ఇనుప రజన ఎక్కువగా ఆకర్షించబడుతుందంటే ధ్రువాల వద్దకి ఎక్కువగా ఆకర్షించబడుతుంది. దండయస్కాంతం యొక్క 2 చివరల లేదా ధ్రువాలు, ఈ 2 చివర్ల వద్దకే ఎక్కువగా ఆకర్షించబడుతుంది. నెక్స్ట్ వన్, విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితం విద్యుత్ పొయ్యి. సో విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ఫలితానికి చెందినదేంటి? ఉష్ణ ఫలితానికి విద్యుత్ పొయ్యి అయితే అయస్కాంత ఫలితానికి చెందినదేంటి? విద్యుత్ గంట. టెట్లో కూడా మనకి బిట్ రావడం అనేది జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ వాయువు సున్నపు నీటి గుండా ప్రయాణించినప్పుడు అది పాల వల్లే తెల్లగా మారడానికి కారణం ఈ సమ్మేళనం ఏర్పడడం, కాల్షియం కార్బోనేట్ ఏర్పడడం వల్లే అలా జరుగుతుంది. నెక్స్ట్ వన్, నీటి యొక్క వేర్లు ఎలా ఉంటాయి? ఇది నెక్స్ట్ పేపర్ అనమాట. 18 మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి పేపరు. 113 ఇక్కడ బిట్ చూస్తే నీటి యొక్క వేర్లు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి, మొక్కను దాని స్థానంలో పట్టి ఉంచుతాయి అన్నమాట. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జీర్ణక్రియ పూర్తయ్యే భాగం. జీర్ణక్రియ మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఆంత్రమూలం నుండి స్టార్ట్ అవుతుంది. నోటి నుండి స్టార్ట్ అవుతుంది కదా మనకి. చిన్న ప్రేగుతో మనకి అంతమవుతుందన్నమాట. స్టార్ట్ అయ్యేది ఆంత్రమూలమా నూరా అనేది నాకు గుర్తులేదు సరిగా, సారీ ఫర్ దట్. చిన్న ప్రేగుతో మనకు అక్కడ అంతమవుతుంది. నెక్స్ట్ వన్, అండోత్పాదక జీవుల జతను గుర్తించండి. కప్ప మరియు బల్లి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇవి తాత్కాలిక గృహాలు కావు. తాత్కాలిక గృహాలు కానివేంటి? గుడిసె అనేది కాదు, తాత్కాలిక గృహం కాదు. అలాగే పెంకుటిల్లు కూడా తాత్కాలిక గృహం కాదు. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇవి జీవ నత్రజని స్థాపకాలు ఏంటి? జీవ నత్రజని స్థాపకాలు రైబోజియం మరియు నీలాకుపచ్చ శైవలాలు. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. సెబేషియన్ గ్రంథుల ద్వారా స్రవించబడినటువంటి శవంలో వండనటువంటి పదార్థాలు ఏంటి? ఏ పదార్థాలు అనేవి ఉండవు. మనకి ఇక్కడ హార్మోన్స్ అనేటటువంటివి అందులో ఉండవు అన్నమాట. హార్మోన్స్ ఉండవు. మైనము, స్టెరాల్స్, ఫ్లాటీ ఆమ్లాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మొసలిలో శ్వాస అవయవాలు ఏంటి? మొసలిలో శ్వాస అవయవాలు ఊపిరితిత్తులు. కాగితాన్ని ఎన్నిసార్లు రీసైక్లింగ్ చేయవచ్చు? 5 నుండి 7 సార్లు. ఆమ్లజని రహిత రక్తం కలిగి ఉండే మానవుని యొక్క గుండె భాగం ఏంటి? కుడి భాగం. ప్రయోగశాల థర్మామీటర్ నందు కనిష్ట విలువ. -10 డిగ్రీ సెల్సియస్. సమతల దర్పణం వలన ఏర్పడినటువంటి ప్రతిబింబం యొక్క లక్షణాలు. నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది, అలాగే సమాన పరిమాణంతో ఏర్పడుతుంది, మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాము తన ఇంటి నుండి 0.45 కిలోమీటర్ల దూరంలో గల పాఠశాలను చేరుటకు 15 నిమిషాల సమయాన్ని తీసుకున్నాడు. అయితే ఆ రాము యొక్క వడి మీటర్ ఫర్ సెకండ్స్లో ఎంత అని అడిగారు. సో మనకి వడికి సూత్రం ఏమవుతుంది? దూరము బై కాలం అవుతుంది. సో ఇక్కడ మనకి దూరం ఎంత? 0.45 బై కాలం ఎంత? 15. సో 15 1 15. ఇక్కడ మనం రాము తన ఇంటి నుంచి మనకి చూడండి దూరం ఎంత ఇచ్చారు? 0. చూడండి ఇక్కడ దూరము కిలోమీటర్స్లో ఇచ్చారు, కాలం ఎంత ఇచ్చారు? నిమిషాల్లో ఇచ్చారు. కానీ మనకి వడికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే కిలోమీటర్ ఫర్ అవర్స్లో మనం వేసుకోవాలనుకుంటే ఒక 15 నిమిషాలకి
0.45 కిలోమీటర్లు ప్రయాణించాడు. 15 నిమిషాలకి ఇంత ప్రయాణిస్తే మరి గంటకి ఎంత ప్రయాణిస్తారు? సో 60 నిమిషాలకి ఎంత ప్రయాణిస్తారు? 15 నిమిషాలకి ఇంత అయితే 60 నిమిషాలకి సో 0.45 ఇంటూ 4 చేయాలి అప్పుడు. ఎందుకంటే 15కి 4 చేస్తేనే 60 వస్తుంది. సో పైదానికి 4 చేయాలి. సో 0.45 ఇంటూ 4 చేయాలి. నెక్స్ట్ మనం చేస్తే మనకి ఏమొస్తుంది? వర్డ్ వస్తుంది, కానీ కిలోమీటర్ ఫర్ అవర్స్లో వస్తుంది. అది మనకు కావాల్సింది ఏంటి? మీటర్ ఫర్ సెకండ్స్లో కావాలి. మీటర్ ఫర్ సెకండ్స్లో కావాలంటే 5/18 చేయాలి. అప్పుడు మనం ఇది క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే 0.5 అనేది ఆన్సర్ వస్తుంది. కరెక్ట్గా మనకి అదే ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. అనువర్తిత బలాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించే బలాన్ని ఏమంటారు? అనువర్తిత బలాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించే బలాన్ని ఏమంటారు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఘర్షణ బలము. ఒక వస్తువు 2 నిమిషాలలో 20 సార్లు కనిపించినా దాని యొక్క పౌనఃపున్యం ఎంత? ఒక వస్తువు 2 నిమిషాలలో 60 సార్లు కంపించింది, అయితే దాని యొక్క పౌనఃపున్యం ఏమవుతుందంటే 0.16 హెర్ట్జ్ అవుతుందన్నమాట. 0.16 హెర్ట్జ్లు అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్. విద్యుత్ ఉత్సర్గం ఈ సందర్భంలో జరుగుతుంది. విద్యుత్ ఉత్సర్గం అనేది మెరుపులు వస్తాయి కదా, మెరుపులు అనేది ఏ సందర్భాల్లో జరుగుతుంది? 2 మేఘాల మధ్యలో జరుగుతుంది మరియు మేఘాలకి భూమికి మధ్యలో జరుగుతుంది తప్ప ఈ ఒక్క మేఘం ఉన్నప్పుడు జరగదు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. జంతువుల భావ వ్యక్తీకరణలో సరికాని విధానాన్ని గుర్తించండి. జంతువుల భావ వ్యక్తీకరణలో సరికాని విధానం. కుక్కలు తోక ఊపుట అనేది దృశ్య భావ వ్యక్తీకరణ. బబూన్లు దువ్వుకొనట అనేది స్పర్శ. తోడేళ్ళు ఓలపెట్టుట అనేది శ్రవణాన్ని చెందుతుంది. తేనెటీగలు వాగల్స్ డ్యాన్స్ అనేది రసాయనం అయితే కాదు. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి సరికాదనమాట. నెక్స్ట్ వన్. మన గృహాన్ని పర్యావరణ హితంగా మార్చడానికి నెక్స్ట్ పేపర్ ఇది 18 ఆఫ్టర్నూన్ పేపర్ అనమాట. మన గృహాన్ని పర్యావరణ హితంగా మార్చడానికి సరికాని విధానాన్ని గుర్తించండి. పర్యావరణ హితంగా మార్చడానికి సరికానిదంటే తడి చెత్త పొడి చెత్తను ఒకే చెత్తబుట్టలో వేయడం అనేది సరికాదనమాట. నెక్స్ట్ వన్. హైలస్ ద్వారా మూత్రపిండంలోనికి ప్రవేశించేటటువంటి నిర్మాణం లేదా నిర్మాణాలను ఏమంటారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. వృక్కధమని అంటారు. నెక్స్ట్ వన్. ఇది సహజీవనానికి ఉదాహరణ కాదు. కలపపై గల శిలీంధ్రం అనేది సహజీవనానికి ఉదాహరణ కాదు. నెక్స్ట్ వన్. గాయిటర్ వ్యాధి అనేది ఈ గ్రంథికి సంబంధించింది. గాయిటర్ వ్యాధి థైరాయిడ్ గ్రంథికి సంబంధించినది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. దోమల నియంత్రణకు ఉపయోగపడనిది ఏంటి? నీటిని నిల్వకు అనుమతించడం అనేది కాదు. నెక్స్ట్ వన్. కణశక్యాగారంగా పిలువబడేది మైటోకాండ్రియా. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ప్రకటన కారణం ఉంది చూడండి. పాలు గుడ్ల వినియోగం మన ఎముకలు మరియు దంతాలను దృఢపరుస్తాయి అనేది ప్రకటన. కారణం పాలు గుడ్లు కాల్షియంను కలిగి ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మనకి రెండు కూడా సత్యంగానే ఉన్నాయి. సో ఈ కారణం అనేది ఫస్ట్ ప్రకటనకి రీజన్ కూడా కరెక్ట్గా ఉందన్నమాట. నెక్స్ట్ వన్. శిశోత్పాదక జీవులను గుర్తించడానికి ఉపయోగపడే లక్షణాలు ఏంటి? వెంట్రుకలు మరియు బాహ్య చెవులు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ప్రసరణ వ్యవస్థకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇది కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తుల నుండి శరీర భాగాలకు రవాణా చేస్తుంది. అదేవిధంగా ఇది నాళ సహిత గ్రంథుల నుండి హార్మోనులను ఇతర శరీర భాగాలకు కూడా రవాణా చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి 2, 4 అనేది రైట్. నెక్స్ట్ వన్. పిన్హోల్ కెమెరాలో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు ఎలా ఉంటాయి? పిన్హోల్ కెమెరాలో ఏర్పడే ఈ ప్రతిబింబ లక్షణాలు తలక్రిందులుగా ఉంటాయి, క్షయీకృత ఉంటుంది, నిజ ప్రతిబింబం కూడా ఉంటుంది. తలక్రిందులైన క్షయీకృత నిజ ప్రతిబింబం. వాహనాలలోని ఓడోమీటర్ అనేది దీనిని కొలుస్తుంది.
వాహనం యొక్క ప్రయాణించిన దూరాన్ని కొలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇది నేలబొగ్గు యొక్క ఉప ఉత్పన్నం కాదు. నేలబొగ్గు నుండి లభించేటటువంటి పదార్థాలలో అది ఉండదు. బిట్మెన్ అనేటటువంటిది ఉండదు. కోల్ తార్ అనేది ఉంటుంది తప్ప బిట్మెన్ అనేది ఉండదు. వివిధ స్వరాలు ఉత్పత్తి చేసే ధ్వనుల పౌనఃపున్యాల పరంగా సరి అయిన వ్యక్తీకరణ ఏమిటి? ఆడవారు చూడండి, ఇక్కడ మగవారి కంటే ఆడవారి యొక్క పిచ్ పౌనఃపున్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే సింహం కంటే పక్షిది ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. మిగతావన్నీ కూడా మనకి ఇక్కడ రాంగ్గానే ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇవి సౌర వ్యవస్థలోని సభ్యులు కారు. సౌర వ్యవస్థ అంటే ఏంటి? ఈ నక్షత్ర రాసులు అనేది ఉండదు. తాకుచుక్కలు, గ్రహశకలాలు, ఉపగ్రహాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, జంతువులు భావ వ్యక్తీకరణకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. దృశ్య భావ వ్యక్తీకరణ అనేది నత్త తలను మూచుకోవడం. అలాగే శ్రవణ భావ వ్యక్తీకరణ అనేది ఏనుగులు గీంకరించడం. స్పర్శ భావ వ్యక్తీకరణ అనేది పిల్లి కోనను నాకడం. సో ఆప్షన్ మనకి 3 కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాగి పాత్ర ఎక్కువ కాలం పాటు తేమ గాలికి గురైనప్పుడు ఏర్పడే ఆకుపచ్చ పూతలోని మిశ్రమాలేంటి? ఆకుపచ్చ పూతలో ఏమేమి ఉంటాయని? క్యూప్రిక్ ఆక్సైడ్, అలాగే కాఫర్ కార్బోనేటు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్యూప్రిక్ ఆక్సైడ్ అలాగే కాఫర్ కార్బోనేట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ పేపర్ అండి మనకి 19 మార్నింగ్ పేపర్ అనమాట ఇది. వన్యప్రాణి అభయారణ్యాలలో అనుమతించబడని మానవ కార్యకలాపాలు ఏంటేంటి? ఇక్కడ ఔషధ మొక్కలను సేకరించుట ఉంటుంది. పశువుల మేపుడు కూడా ఉంటుంది. కట్టెలు సేకరించడం కూడా ఉంటుంది. జంతువులను వేటాడుట అనేది ఉండదు. నెక్స్ట్ వన్, ప్రోటీనుల ఉనికిని పరీక్షించడానికి ఉపయోగించేటటువంటి రసాయనాలు ఏంటి? ప్రోటీన్ పరీక్ష కాపర్ సల్ఫేటు, కాస్టిక్ సోడా. సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి అంటే ఏ పదార్థం ఎక్కడ జీర్ణమవుతుంది అని. ఈ క్రొవ్వులు జీర్ణక్రియ ప్రారంభం అనేది ఆహారవాహిక అయితే కాదనమాట. ఈ మిగతావన్నీ కూడా సరి అయినవే. పిండి పదార్థాల జీర్ణక్రియ ప్రారంభం నోరు. మాంసకృత్తుల జీర్ణక్రియ ప్రారంభం జీర్ణాశయం. జీర్ణక్రియ పూర్తి కావడం అనేది చిన్న ప్రేగు. నెక్స్ట్ వన్, నెమాటి హెల్మంతిస్ అనిలేడా, ఆర్థ్రోపోడా, నిడేరియా వీటికి సంబంధించి మెథడ్స్ ఆఫ్ ఫాలోయింగ్ చూసుకున్నట్లయితే నెమాటి హెల్మంతిస్ అనేది మిథ్యా శరీర కుహరం అనేది ద్వారా జరుగుతుంది. అనిలేడా అనేది సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. ఆర్థ్రోపోడా అనేది వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. అలాగే నిడేరియా అనేది జఠర ప్రసరణ కుహరం. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అపవాహి నాడులకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. అపవాహి నాడులు ఏం చేస్తుంది? మెదడు నుండి సమాచారాన్ని శరీర భాగాలకు తీసుకువెళ్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, టీకాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. టీకాలు రసాయనాలతో తయారవుతాయి అనేది రాంగ్ అన్నమాట. టీకాలు ప్రతిస్పందనగా మన శరీరం ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. చనిపోయిన లేదా బలహీనమైన సూక్ష్మజీవులను ఎక్కిస్తారు. టీకాలు మన శరీరాన్ని వ్యాధికారక సూక్ష్మజీవుల నుండి రక్షిస్తాయి. సో ఆప్షన్ 3 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులకు సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి. సాంప్రదాయ నీటి పద్ధతులు అనంటే నీటిపారుదల పద్ధతులు అంటే మనకి ఓల్డ్ పాతకాలం నాటిదని అర్థం. గిలక బావి, గొలుసు పంపు. నెక్స్ట్ వన్, మినమేటా వ్యాధికి కారణమయ్యే రసాయనం ఏంటి? మిథైల్ మెర్క్యూరీ. పాదరసంకు సంబంధించి మిథైల్ మెర్క్యూరీ గాలి ద్వారా వ్యాప్తి చెందేటటువంటి పాదరసం వల్లే వస్తుందన్నమాట. అది గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనం యొక్క లక్షణం కానిది ఏమిటి? ఇది స్పాంజీ మరియు పీచు గల విత్తనాలు అనేది కాదనమాట. రెక్కలు కలిగినటువంటి విత్తనాలు తేలిగ్గా ఉంటాయి, కేశాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, పరావర్తన తలం మరియు పతన కిరణాల మధ్య కోణం 30 డిగ్రీస్ అయితే పరావర్తన కోణం విలువ ఎంత? పతన తలానికి మరియు పతన కిరణానికి మధ్య కోణం 30 డిగ్రీస్ అయితే పరావర్తన కోణం విలువ ఎంత?
60 డిగ్రీస్ అంటే రెండు కలిపి మనకి చూడండి పతన తలం పతన తలానికి పతన కిరణానికి మధ్య కోణం, ఈ కోణం అనేది 30 డిగ్రీస్ అయితే మరి మిగిలిన కోణం ఎంత ఉంటుంది? పరావర్తన కోణం ఇలా పరావర్తన కోణం ఎంత ఉంటుంది అని అన్నారు. పరావర్తన కోణం ఎంత ఉంటుందంటే మనకు అక్కడ 60 డిగ్రీలు ఉంటుంది. ఎందుకంటే రెండు కలిపినప్పుడు మనకి 90 రావాలి కాబట్టి. ఇలా లంబానికి ఈ పతన తలానికి కానీ పరావర్తన తలానికి కానీ మొత్తం మనకి 90 డిగ్రీలు రావాలి కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాగి పాత్ర ఎక్కువసేపు తేమ గాలిలో ఉంచినప్పుడు దానిపై ఆకుపచ్చ పూత ఏర్పడడానికి కారణమైన పదార్థాలు. చూడండి ఇదే మనకి రిపీట్ అయింది సెకండ్ టైం కూడా. ఇందాకే చెప్పుకున్నాం కదా. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాఫరు, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అలాగే వాటర్. నెక్స్ట్ వన్, భూపవనం వీచేటటువంటి సమయము, సముద్ర పవనం వీచే సమయం ముదురు రంగు దుస్తులు, లేత రంగు దుస్తులు. ముదురు రంగు దుస్తులు అనేవి మనకి శీతాకాలం, లేత రంగు దుస్తులు వేసవికాలం. మనకి భూపవనం వీచే సమయం రాత్రి, అలాగే సముద్ర పవనం వీచే సమయం పగలు. సో ఆప్షన్ మనకి ఇక్కడ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇది శిలాజ ఇంధనం కాదు. ఇది శిలాజ ఇంధనం కాదు. కర్రబొగ్గు అనేది శిలాజ ఇంధనం కాదు. నెక్స్ట్ వన్, పాలిమర్లోని పాలి మరియు మెర్లు అనేటటువంటి పదాల అర్థాలు వరుసగా. పాలి అంటే ఏంటి, మెర్ర అంటే ఏంటి? పాలి అంటే ఎక్కువ, మెర్ర అంటే భాగం అని అర్థం. ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీ పొందేటటువంటి ఆవేశం ఏంటి? ఏ ఆవేశాన్ని పొందుతుంది? ధనావేశాన్ని పొందుతుంది. నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారితీసినటువంటి ఆవిష్కరణ ఏంటి? ఆవిరి యంత్రం. నెక్స్ట్ పేపర్ చూద్దామండి. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. 19 ఆఫ్టర్నూన్ సెషన్ ఇది. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అండకోశం. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆంథ్రాక్స్, గాలికుంటు వ్యాధి, మలేరియా, గోధుమలో కుంకుమ తెగులు. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ మనం చూస్తే ఆంథ్రాక్స్ అనేది బ్యాక్టీరియా వలన వస్తుంది, అలాగే గాలికుంటి వ్యాధి వైరస్ వలన వస్తుంది, మలేరియా అనేది ప్రోటోజోవా వలన వస్తుంది, గోధుమలో కుంకుమ తెగులు అనేది శిలీంధ్రం వలన వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రత్యేక నివాసం లేని అడవి జంతువుల జత. ప్రత్యేక నివాసం అనేది లేని అడవి జంతువుల జత. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఉడుత, కుందేలు. ఉడుతకి కుందేలుకి ప్రత్యేక నివాసం అనేటటువంటిది ఏది ఉండదు. ఒక అమ్మాయి ఎదుగుదల కుంటుపడడం, ముఖంలో వాపు, జుట్టు రంగు కోల్పోవడం, చర్మ వ్యాధులు మరియు అతిసారంతో బాధపడుతున్నది. సో ఇది దీని లోపం వలన కావచ్చు, ప్రోటీన్ల లోపం వలన కావచ్చు. పర్వత ప్రాంత మొక్కలు వాలుగా ఉండే కొమ్మలు, సూదుల వంటి పత్రాలు కలిగి ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు కలిగి ఉంటాయంటే పర్వత ప్రాంత మొక్కలు అనేవి వాలుగా ఉండే కొమ్మల్ని మరియు సూదుల వంటి పత్రాలను ఎందుకు కలిగి ఉంటాయంటే వర్షపు నీరు అనేది మంచు కానీ తేలిగ్గా కిందకి జారిపోవడం కోసమే అలా మంచు పర్వత ప్రాంతాల మొక్కలు అనేవి, దేవదారు వృక్షాలు ఇవన్నీ కూడా ఇలా సూదిగా ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటాయి, ఇలా గొడుగు ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, భారతదేశ అడవుల చట్టం దీని గురించి తెలపదు. వన్య మృగాల నుంచి ప్రజలను కాపాడుట గురించి తెలపదన్నమాట. ఈ రెండు తెలుపుతుంది. సహజ అడవులను భద్రపరచుట, సంరక్షించుట గురించి తెలుపుతుంది. అడవి సమీపంలో నివసించే వారికి కనీస సదుపాయాలను కల్పించడం గురించి కూడా తెలుపుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, మురుగునీటిలోని కర్బన మలినాలను గుర్తించండి. మురుగునీటిలో ఉండే కర్బన మలినాలు ఏంటి? కలుపు కూరగాయల వ్యర్థాలు మరియు కలుపు సంహారకాలు. ఈ రెండు మురుగునీటిలో ఉండేటటువంటి కర్బన మలినాలు అన్నమాట. నెక్స్ట్ వన్, ఊపిరితిత్తులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఎడమ ఊపిరితిత్తులో 3 లంబికలు ఉంటాయి అనేది సరికాదు. కుడి ఊపిరితిత్తి ఎడమ ఊపిరితిత్తి కంటే పెద్దది. ఊపిరితిత్తుల చుట్టూ ప్లూరా అనే పొర ఉంటుంది. ఊపిరితిత్తులు స్పాంజియుతంగా ఉండి సాగే గుణం కలిగి ఉంటాయి. సో ఆప్షన్ 2 అనేది సరిగా లేదనమాట. నెక్స్ట్ వన్, కోయిల్టిట్ పక్షిలో 1 నిమిషానికి హృదయ స్పందనలు.
1200 అనమాట. నెక్స్ట్ వన్ జింక్ కార్బన్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్తో రసాయన చర్య జరిగినప్పుడు జింక్ అనేది కాపర్ సల్ఫేట్తో రసాయన చర్య జరిపినప్పుడు బీకర్ అడుగు భాగంలో ఏర్పడే పదార్థం యొక్క రంగు ఏంటి? ఎరుపు రంగు అనేది ఏర్పడుతుంది. దూరము ఎక్స్ కాలము గ్రాఫు అక్షానికి సమాంతరంగా గల సరళ రేఖను సూచించిన ఆ వస్తువు దూరం అక్షంపై కాలం ఎక్స్ అక్షంపై చూడండి, ఇక్కడ మనకి బిట్ అనేది అర్ధరహితంగా ఉంది కదా. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నిశ్చల స్థితిలో కలదు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కంటి గురించి ఇది సత్యం కాదు. కంటి గురించి ఇది సత్యం కాదు. శంకువులు తక్కువ కాంతికి స్పందిస్తాయి అనేది సరికాదనమాట. ఎందుకంటే శంకువులు ఎక్కువ కాంతికి స్పందిస్తాయి కాబట్టి. పగటిపూట శంకువులు ఉంటేనే పగటిపూట చూడగలుగుతాం మంచిగా. నెక్స్ట్ వన్ ధ్వని యొక్క తీవ్రత అనేది కంపన పరిమితి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఎర్తింగ్ అనగా అర్థం ఏంటి? ఎర్తింగ్ అంటే ఆవేశపూరితమైనటువంటి వస్తువు నుండి ఆవేశం భూమికి బదిలీ అవ్వడం. ఆవేశపూరితమైనటువంటి వస్తువు నుండి ఆవేశం భూమికి బదిలీ అవ్వడం. ఈ నక్షత్ర రాశి వర్గీకరించిన W లేదా M ఆకారంలో ఉంటుంది. కాసియోపియా అనేటటువంటిది. సరి అయిన ఆహారపు గొలుసును గుర్తించండి. గడ్డి, కీటకము, కప్ప, పాము, గ్రద్ద. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మార్బుల్స్ క్యాన్సర్స్కి కారణమైనది ఏంటి? మార్బుల్స్ క్యాన్సర్స్కి కారణమైనది నెక్స్ట్ పేపర్ అండి. ఇది జూలై 1 జరిగినటువంటి ఎగ్జామ్ పేపరు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆమ్ల వర్షం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆమ్ల వర్షం. నెక్స్ట్ వన్ ఈ క్రింది జంతువుల గురించి సరిగా వివరించే సరైన పదాలు వరుస. ఎగిరే ఉడుత, అడవి గేదె, రాకాసి బల్లి. ఈ మూడింట్లో సరైన వరుస చూద్దాం. సో ఎగిరే ఉడుత అనేది దేనికి చెందుతుంది అంటే ఎగిరే ఉడుత అనేది మనకి ఎండమిక్ జాతికి చెందుతుంది. ఎండమిక్ జాతి. అలాగే మనకి నెక్స్ట్ అడవి గేదె, రాకాసి బల్లి. అడవి గేదె అనేది అంతరించిపోతున్న జాతికి చెందుతుంది. రాకాసి బల్లి అనేది అంతరించినటువంటి జాతికి చెందుతుంది. ఆల్రెడీ అంతరించిపోయింది. సో మనకి 3 అనేది రైట్ ఆన్సర్. శ్వాస వ్యవస్థలో వాయు ప్రవాహమునకు సంబంధించి సరి అయిన క్రమం ఏంటి? వాయు ప్రవాహానికి సంబంధించి సరైన క్రమం చూసుకుంటే నాసికా రంధ్రం ద్వారా వాయువు ప్రవేశిస్తుంది, తర్వాత గ్రసనికి వెళ్తుంది, తర్వాత శ్వాసనాళానికి వెళ్తుంది, శ్వాసనాళికల గుండా వాయుకోశ గోనికి వెళ్తుంది అన్నమాట. సో ఈ రకంగా ఉంటుంది. గ్రసన తర్వాత కూడా 6వ మార్క్ ఇవ్వలేదు. నెక్స్ట్ వన్ సిరలకు సంబంధించి సరైన వాక్యం ఏంటి? ఇక్కడ ఇవి రక్తాన్ని శరీర భాగాల నుండి గుండెకి సరఫరా చేసేవే సిరలు. నెక్స్ట్ వన్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఒకసారి చూస్తే మస్తిష్కం అనేది ఆలోచనలు మరియు జ్ఞాపకాలు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ మనకి ఆలోచనలు మరియు జ్ఞాపకాలు. నెక్స్ట్ ద్వారగోర్ధం అనేది చూస్తే కోపము మరియు బాధ ఇలాంటి వాటిని అది తన గ్రిప్లో ఉంచుతుంది. అనుమస్తిష్కంకి వచ్చేసరికి భూమిపై ఉండేటటువంటి స్థితి మరియు సమతా స్థితిని అంతా చూసుకునేది అనుమస్తిష్కం. నెక్స్ట్ మధ్యాముఖం అనేది రక్తపీడనం మరియు వాంతులు వాటికి సంబంధించింది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఇక్కడ మనకి. నెక్స్ట్ వన్ ప్రౌఢ మానవునిలో పై దవడలో గల గుచ్చి చీల్చే దంతాల సంఖ్య ఎంత? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కణం యొక్క స్వయం విచ్ఛేత్తి సంచులుగా చెప్పబడేవి ఏంటి?
లైసోజోములు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జత ఏది? మడతబందు కీలు మోకాలు, బొంగరపు కీలు మెడ, బంతిగిన్నె కీలు కటివలయం, అలాగే కదలని కీలు అనేది మోచేయి అనేది రాంగ్ ఆన్సర్. కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయి? తలలో ఉంటాయి, తలలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, మొప్పలు గల జీవులను గుర్తించండి. మొప్పలు గల జీవులు ఆక్టోపస్ మరియు స్క్విడ్, ఇవి మొప్పలు గల జీవులు. నెక్స్ట్ వన్, దూరం కాలం గ్రాఫు మూల బిందువు గుండా వెళ్ళే ఒక సరళ రేఖను సూచిస్తే ఆ వస్తువు దీనితో ప్రయాణిస్తుంది. సమవడితో ప్రయాణిస్తుంది. ఇది క్రోమియంకు సంబంధించిన లక్షణం కాదంట. క్రోమియం ఎట్లా ఉంటుంది? క్రోమియం ప్రకాశవంతంగా ఉంటుంది, క్షయానికి అంత వేగం గురి కాదు. క్రోమియం గీతలను నిరోధిస్తుంది. ఇది తక్కువ ఖరీదైంది అయితే కాదు, ఎక్కువ ఖరీదైంది. సో ఆప్షన్ 3 అనేది సరిగా లేదు. బావిలో పడిన ఇనుప తాళాన్ని బయటికి తీయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయస్కాంతం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, అయస్కాంతం. నెక్స్ట్ వన్, సరి అయిన వాక్యాన్ని లేదా వాక్యాలను గుర్తించండి. ఇక్కడ జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది, అంతే. సో ఆప్షన్ మనకి ఇక్కడ స్థైతిక ఘర్షణ యొక్క ఘర్షణ బలం ఎక్కువ. తరువాత జారుడు ఘర్షణ కంటే దొర్లుడు ఘర్షణ అనేది ఇంకా తక్కువ. చూడండి, జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ అన్నారు, కానీ దొర్లుడు ఘర్షణ అయితే ఈ రెండింటికంటే తక్కువ. సో ఆప్షన్ 3 అనేది సరిగా ఉంది. ఇక్కడ సరైన వాక్యం ఓన్లీ జెడ్ ఓన్లీ. జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే ఎక్కువ అన్నారు, రాంగు. జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ సమానం అన్నారు, రాంగు. నెక్స్ట్ వన్, ధ్వని కాలుష్యాన్ని నియంత్రించుటకు ఏం చేయాలి? ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లకు, రవాణా వాహనాలకు సైలెన్సర్లను బిగించాలి. అలాగే చెట్లను రహదారికి ఇరువైపులా, భవనాలకు నలువైపులా నాటాలి. ఈ రెండు కూడా చేయాలి. ధ్వని కాలుష్యం కలిగించే పరిసరంలో నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండాలనేది రాంగు. సో ఆప్షన్ ఏ, సి అనేది రైట్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, గ్రహం యొక్క పరిభ్రమణ కాలం దీనిపైన ఆధారపడి ఉంటుంది. సూర్యుని నుండి గ్రహానికి గల దూరం పైన ఆధారపడి ఉంటుందన్నమాట. సూర్యుని నుంచి గ్రహానికి గల దూరం పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, నానో నాళాలను కనుగొన్నవారు ఎవరు? సుమియో లీజిమా. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పేపర్ మనం చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ సెషన్, ఫస్ట్ జరిగినటువంటి ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. ఫస్ట్ బిట్ చూస్తే వాతావరణ మార్పులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఇక్కడ బీసీ అనేవి సరైన ఆన్సర్స్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశపు అత్యున్నత నిర్ణయాధికార విభాగం. ఇది 29వ సదస్సు అజర్బైజాన్ బాకులో జరిగిందనమాట. అజర్బైజాన్లోని బాకులో జరిగింది. సో ఇక్కడ మనకి బీసీ మాత్రమే ఇక్కడ సరైనవన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో జాతి లక్షణాలని గుర్తించండి. జాతి లక్షణాలు ఎలా ఉంటాయంటే అంతర సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండుట, ఉమ్మడి లక్షణాలని కలిగి ఉండుట, అలాగే స్వజాతి జీవులలో మాత్రమే సఫలవంతమైనటువంటి సంతానాన్ని ఉత్పత్తి చేయుట. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వానిని జతపరచండి అన్నారు. ఇక్కడ మనం చూస్తే చేప మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. అలాగే మిడత మనకి వాయునాళ శ్వాసక్రియ, ఎందుకంటే అది కీటకం కాబట్టి. నెక్స్ట్ వన్, వానపాము చర్మ శ్వాసక్రియ, తిమింగలం పుప్స శ్వాసక్రియ. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాథమిక మూత్రం యొక్క సరైన ప్రవాహ మార్గాన్ని గుర్తించండి. ప్రాథమిక మూత్రం యొక్క సరైన ప్రవాహ మార్గాన్ని గుర్తించండి. బౌమన్ గుళిక, పీసీటీ, హెన్లీ సిక్యం, డీసీటీ. బౌమన్ గుళిక, పీసీటీ, హెన్లీ సిక్యం, డీసీటీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏకలింగ పుష్పాలు గల మొక్కల జతను గుర్తించండి. మొక్కజొన్న, దోస.
నెక్స్ట్ వన్, మొక్కలలో బ్యాక్టీరియా వ్యాధిని గుర్తించండి. మొక్కలలో వచ్చేటటువంటి బ్యాక్టీరియా వ్యాధి ఏది అంటే సిట్రస్ కాంకర్. నెక్స్ట్ వన్, సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి నాడీ కణాలు శాఖారహితంగా ఉంటాయి అనేది రాంగు. నెక్స్ట్ తెల్ల రక్త కణాలు, నెక్స్ట్ జీవిలో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం అనేది కణం అనమాట, అవయవం అనేది కాదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అండ్ 3 అనేది సరిగా లేవు. నెక్స్ట్ వన్, సరికాని జతను గుర్తించండి. ఫైరిడాక్సిన్ అనేది నాడీ అపసవ్యతలు అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, వలస పక్షులు వి ఆకారంలో ఎగరడానికి కారణం. ఎందుకంటే అవి శక్తి నష్టాన్ని నివారించుకోవడానికి అలా ఎగురుతాయి. శక్తి నష్టాన్ని నివారించుకోవడానికి. అగ్గిపుల్ల తలభాగంలో ఉండేదేంటి? అగ్గిపుల్ల తలభాగంలో ఏముంటుందంటే యాంటిమనీ ట్రైసల్ఫైడ్, అలాగే పొటాషియం క్లోరేట్, తెల్ల భాస్వరం అనేటటువంటిది ఉంటుంది. యాంటిమనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరేట్, తెల్ల భాస్వరం అనేది ఉంటుంది. ఈ ద్రావణం తన గుండా విద్యుత్తుని ప్రవహింపజేయదు. వంట నూనె, ఇది తన గుండా విద్యుత్తుని ప్రవహింపజేయదు. నెక్స్ట్ వన్, 20 డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి 20 డిగ్రీల సెల్సియస్ ఉన్న 1 లీటర్ నీటిని 60 డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి మరో లీటర్ నీటితో కలుపబడింది. అయితే ఈ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత? 20 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందన్నమాట. క్రింది వానిలో తరగని సహజ వనరు? సూర్యరశ్మి. అలాగే నైలాన్ తయారీలో వాడే పదార్థాలు ఏంటి? ఇవి నేలబొగ్గు, నీరు, గాలి, ఈ మూడింటిని ఉపయోగించి నైలాన్ తయారీకి తయారు చేస్తారనమాట. నెక్స్ట్ వన్, విద్యుత్ ప్రవాహ లీకేజీ వల్ల విద్యుత్ షాకుల నుండి మనల్ని సంరక్షించుకోవడం కొరకు భవనాలలో ఇది ఏర్పాటు చేయబడుతుంది. ఎర్తింగ్ అనేది ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ వన్, మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి సరి అయిన జవాబుని గుర్తించండి. ఇక్కడ మొగ్గ తొడగడం అనేటటువంటిది ఈస్టిల్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్, కళ్ళు అనేటటువంటిది పొటాటో, అలాగే మొక్కలాగడం ద్వారా స్పైరోగైరా, సిద్ధ బీజాల ద్వారా బెడ్ మోల్డ్. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మానవునిలో ఫలదీకరణం ఇక్కడ జరుగుతుంది. ఇది మనకి సెకండ్ జరిగినటువంటి మార్నింగ్ సెషన్లో జరిగిన పేపరు. మానవునిలో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది అంటే ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. రెడ్ డేటా బుక్ ఈ జీవులకు సంబంధించింది. రెడ్ డేటా బుక్ ఏ జీవులకు సంబంధించింది? సమీప భవిష్యత్తులో అంతరించే వాటి కోసం ఉపయోగించేదన్నమాట. నేరుగా ఆహారాన్ని జీర్ణం చేసుకోలేని జీర్ణరసం ఏంటి? పైత్యరసం. హృదయానికి సంబంధించి సరికానిది ఏంటి? హృదయం అనేది ప్లూరాతో కప్పబడి ఉంటుంది అనేది ఇక్కడ మనకి సరికాదన్నమాట. నెక్స్ట్ వన్, సరి అయిన జతను గుర్తించండి. మలేరియా, ప్రోటోజోవా అనేటటువంటిది ఇక్కడ సరి అయిన జత. ఇవేవి కూడా సరి కావన్నమాట. నెక్స్ట్ వన్, ఇది సేంద్రియ ఎరువును ఉపయోగించడం వల్ల కలిగే ఫలితం కాదు. సేంద్రియ ఎరువును ఉపయోగించడం వల్ల కలిగే ఫలితం కానిది ఏది అంటే ఆప్షన్ 3 అనేది సరిగా కాదు అనమాట. నేలను మెరుగుపరుస్తుంది, నేల ఆకృతిని మెరుగుపరుస్తుంది, నేలను గుల్లబారేటట్లు చేస్తుంది, నీటి నిల్వ చేసే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది సేంద్రియ ఎరువును ఉపయోగించడం వల్ల. నెక్స్ట్ వన్, బ్లాక్ రియాక్షన్లో ఉపయోగించేటటువంటి రసాయన పదార్థం ఏంటి? బ్లాక్ రియాక్షన్ సిల్వర్ నైట్రేట్. నెక్స్ట్ వన్, ప్రోటీన్, కాలరీ, పోషకాహార లోప వ్యాధిని గుర్తించండి. ప్రోటీన్, కాలరీ, పోషకాహార లోపాన్ని గుర్తించండి. మరస్మస్. మాంసాహార, శాకాహారి మరియు ఉభయాహారులను వరుసగా గుర్తించండి. పులి, మేక, మానవుడు.
లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి దీనిని ఉత్పత్తి చేస్తాయి. హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తాయి. క్రింది వానిలో సరి అయిన వాక్యం చూసుకుంటే ఇక్కడ వాక్యం ఏమిచ్చారు? క్లినికల్ థర్మామీటర్ను మానవ శరీర ఉష్ణోగ్రతని కొలుచుటకు ఉపయోగిస్తారని. క్లినికల్ థర్మామీటర్ను వేడి పాల ఉష్ణోగ్రతను కొలుచుటకు కూడా ఉపయోగిస్తారని ఇచ్చారు. ఇక్కడ మనకు చూస్తే ఫస్ట్‌ది సరైందే, కానీ రెండవది మాత్రం సరిగా లేదనమాట. ఫస్ట్‌ది సరైందే కానీ రెండవది బి మాత్రం సరికాదు. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇది ఘర్షణను పెంచదు. గ్రాఫైట్, ఎందుకంటే జారుగా ఉంటుంది కాబట్టి ఘర్షణను తగ్గించడానికి గ్రాఫైట్ని పోస్తాం. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రవచనం ఏ ఆధారంగా సమాధానం ఎంచుకోమన్నారు. ఇక్కడ నైలాన్ పారాచూట్ తాళ్లలో తాళ్ళ తయారీకి ఉపయోగిస్తారు. సరైన ఆన్సరే. నైలాన్ దారము స్టీల్ తీగ కంటే బలమైనది. సో రెండు కూడా మనకి ఇక్కడ సరి అయినవే ఇచ్చారు. సో ఏ ఆర్లు సరి అయినవి మరియు ఆర్ అనేది ఏకి సరైనవి ఇవ్వన్నా. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మెరుపులు ఏర్పడే సందర్భంలో ఈ కదలికలను గమనిస్తాం. మేఘాలు ఎగువ అంచుల వద్ద రుణావేశం, దిగువ అంచుల వద్ద రుణావేశం. చూడండి, మేఘాల యొక్క దిగువ అంచుల వద్ద రుణావేశం చూస్తాము. అలాగే మేఘాల యొక్క ఎగువ అంచుల వద్ద ధనావేశాన్ని చూస్తాం. ఇక్కడ మనకి ఏ మరియు డి అనేటటువంటిది రైట్ ఆన్సర్స్ అనమాట. దిగువ అంచుల వద్ద రుణావేశాన్ని, ఎగువ అంచుల వద్ద ధనావేశాన్ని చూస్తాం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందినటువంటి పర్యాటక ప్రాంతం ఏంటి? లంబసింగి. ఒక రోజులో గల సెకన్ల సంఖ్య ఎన్ని సెకండ్లు ఉంటాయి? ఒక రోజుకి 86,400 సెకండ్లు ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పేపర్ అండి ఇది. మనకి ఈ పేపర్లో బిట్స్ చూద్దాం ఒకసారి. ఇది ఎప్పుడు అంటే సెకండ్ ఆఫ్టర్నూన్ సెషన్ జరిగినటువంటి పేపరు. సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ డైఆక్సైడ్లకు ప్రధాన వనరు ఏంటి? చమురు శుద్ధి కర్మాగారాలు. నెక్స్ట్ వన్, లాలాజల గ్రంథి టయలిన్ అయితే క్లోమం ఏంటి? క్లోమం ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. లైపేజ్ మరియు ట్రిప్సిన్. నెక్స్ట్ వన్, స్వరపేటికలోనికి ఆహారం ప్రవేశింపకుండా చేసేటటువంటి నిర్మాణం ఏంటి? ఉపజీవక, కొండనాలుక అంటాం కదా అది. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ పత్రరంధ్రం అనేది పత్రరంధ్రాల ద్వారా బాష్పశేఖం జరుగుతుంది. దారువు ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. మూలకేశాల ద్వారా నీటి శోషణ జరుగుతుంది. పోషక కణజాలాలు అనేవి ఆహార రవాణాకి ఉపయోగపడతాయి. ఇక్కడ మనకు ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, శరీర భంగిమ అంటే ఉండవలసిన స్థితి అంటారు. శరీర భంగిమ అంటే శరీర సమతా స్థితిని, శరీర భంగిమని నియంత్రించేటటువంటి మెదడులోని భాగం ఏంటి? అనుమస్తిష్కం అన్నమాట. టాడ్పోల్ లార్వా ద్వారా ప్రౌఢ కప్పగా మారడాన్ని నియంత్రించే నీటిలోని మూలకం ఏంటి? అయోడిన్. జంతు కణాన్ని ఉప్పు ద్రావణంలో ఉంచినప్పుడు చేయగలిగే సరి అయిన నిర్ధారణ ఏంటి? అల్ప గాఢత గల ద్రావణంలో కణం ఉబ్బి స్థితి చెంది పగిలిపోతుందన్నమాట. నెక్స్ట్ వన్, నాసి రకం విత్తనాన్ని గుర్తించుటకు ఉపయోగపడేటటువంటి లక్షణం ఏంటి? నీటిపై తేలియాడడం అన్నమాట. నెక్స్ట్ వన్, విటమిన్ సి కలిగి ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఏంటి? మిర్చి, అలాగే టొమాటో. నెక్స్ట్ వన్, వాహనాలలోని స్పీడోమీటర్ వాహన వడిని దీనిలో చూపిస్తుంది. km/h, గంటకి ఎన్ని కిలోమీటర్లు తిరిగాము అనేది స్పీడోమీటర్ చూపిస్తుంది. నెక్స్ట్ వన్, 2 లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘటాల అమరికని ఇలా అంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘటాల అమరికని ఇలా అంటాం. బ్యాటరీ అంటాం. మాతులను తరిమేయడానికి ఉపయోగించేటటువంటి నాఫ్తలిన్ ఉండలను దీని నుండి తయారు చేస్తారు. కోల్ తార్ నుండి తయారు చేస్తారు. ఘర్షణల సరైన క్రమం ఏంటి? చెప్పాను కదా, అన్నింటికంటే
దుర్లుడు ఘర్షణ అనేది తక్కువగా ఉంటుంది. వై అనేది తక్కువ. తర్వాత దానికంటే కొంచెం ఎక్కువ ఎక్స్, వై కంటే ఎక్స్ ఎక్కువ. ఎక్స్ ఎక్కువగా ఉంటుంది అంటే జారుడు ఘర్షణ ఎక్కువగా ఉంటుంది దుర్లుడు ఘర్షణ కంటే. దానికంటే స్థైతిక ఘర్షణ ఎక్కువ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది దారాలలో బలమైన దారం. ఆల్రెడీ మనకు బిట్టిచ్చారు బలమైన నైలాన్ అనేది స్టీల్ కంటే బలమైనదని. క్రింది వానిలో మనం ఎగుమతి చేయని పండ్లను గుర్తించండి. ఏంటి, ఏ పళ్ళు అనేవి మనం ఎగుమతి చేయట్లేదు. డ్రాగన్ పండు అనేది ఎగుమతి చేయట్లేదు. పిడుగుల బారి నుండి భవనాలను రక్షించడానికి ఉపయోగపడేది. తటి ద్వాహకం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.